తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. నేడు 412 డివిజన్లు 2569 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏ విధంగా జరుగుతున్నాయి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారో అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పోలింగ్ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతానికి పోలింగ్ అంతా కూడా అంత సజావుగా నడుస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి కూడా అన్ని పోలింగ్ స్టేషన్ల దగ్గర కూడా పోలింగ్ అయితే నడుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ 996 వార్డులకు గాను వీటిలో 414 కార్పొరేషన్ డివిజన్లు, దాంతో పాటు 2582 మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఓటర్లకు సంబంధించి కూడా దాదాపు 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. ముఖ్యంగా దీంట్లో మొత్తంగా దాదాపు 12,993 మంది అభ్యర్థులు ఈ వార్డులన్నిటికీ సంబంధించి కూడా బరిలో ఉన్నారు. ముఖ్యంగా ఫలితాలు అయితే మరి 13న రానున్నాయి. భద్రతకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 25,000 మందితో మొత్తం పోలీసులు కూడా బందోబస్తు చేశారు. అక్కడ కొన్ని చోట్ల ఏదైతే కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో అక్కడ 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎన్నికలు జరిగే అన్ని మున్సిపల్ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం ఈ రోజు సెలవు అయితే ప్రకటించింది. సో కొడంగల్లో ఈ రోజు రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నాడు. ముఖ్యంగా ఈ కార్పొరేషన్ కు సంబంధించి ఇప్పటికే ఏదైతే కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాల్లో పోలీసులు కూడా గట్టి నిఘా అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే అంత సజావుగా పోలింగ్ అయితే నడుస్తా ఉంది. మరి ముఖ్యంగా ఎలాంటి ఓటింగ్ శాతం నమోదవుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ప్రస్తుతానికైతే కొంత మందకొడిగానే ఓటింగ్ శాతం నమోదవుతోంది. అంటే ఇప్పటి వరకు ఇంకా పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం అనేది కూడా నమోదు కాకపోవడం గణార్హం. మరి ఎందుకంటే సిటీ పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు ఎందుకు ఈ రకంగా వినియోగించుకుంటున్నారు అనేది కూడా ఒకవైపు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముందు అయితే దీనికి సంబంధించి కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేసినట్లుగా తెలుస్తుంది. పర్టికులర్గా ఎన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సతీష్? ముఖ్యంగా మొత్తం ఏదైతే 800 పైన కేంద్రాలను ఏర్పాటు చేశారో వీటిలో 1302 మంది అతి సమస్యాత్మక కేంద్రంగా అంటే సెన్సిటివ్ కు సంబంధించినటువంటి ప్రదేశాలను గుర్తించారు. దాంతో పాటు ఇంకొక 1926 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. సో ఇవి 1300 సంబంధించేమో చాలా సెన్సిటివ్ సంబంధించిన ప్లేసెస్, అంటే అక్కడ ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి. నార్మల్ కొంత సమస్యాత్మకంగా ఉన్నటువంటి దాదాపు 1900కు సంబంధించి కేంద్రాలు ఉన్నాయి. మొత్తం కలిపి కూడా 3000 అది ఇవి కలిపి 3000 వరకు కూడా కొన్ని ప్లేసెస్ అయితే గుర్తించారు. అక్కడ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ కూడా ఇది చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ముఖ్యంగా ఏదైతే పోలింగ్ జరుగుతుందో అక్కడ ప్రస్తుతం పాఠశాలలకు అన్నిటికి కూడా సెలవులు అయితే ప్రకటించారు. ఎలాంటి ఘటన జరిగినా ఎలాంటి ఇది జరిగినా కానీ పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకొని, ముఖ్యంగా ఎందుకంటే పోలీసులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్నది. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎన్నికలు చాలా అంటే వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 90% సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని ధీమాతో అయితే ముందుకెళ్తా ఉంది. మరి చూడాలి ఈ ఓటింగ్ శాతం ఎంత పెరుగుతుంది. ఎందుకంటే సిటీ ఈ మున్సిపాలిటీకి సంబంధించి విలేజ్ లో దాదాపు మనం సర్పంచ్ ఎలక్షన్స్ లో చూసాం, దాదాపు 95%, 100% కూడా ఓటింగ్ శాతం అనేది కొన్ని విలేజ్లలో వచ్చింది. కానీ మరి మున్సిపాలిటీలో ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక దీనికి సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు అయితే చేసినటువంటి
పరిస్థితి ఉంది. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు 412 డివిజన్లు 2569 వార్డుల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అయితే కొనసాగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార పార్టీ. ఇక సమస్యాత్మక ప్రాంతాల పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు 412 డివిజన్లు 2569 వార్డుల్లో ఎన్నికలైతే జరగనున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ముగుస్తుంది. ఇక 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో మున్సిపల్ ఎన్నికలు ఉండనున్నాయి. ఇక 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల కోసం సమస్యాత్మక ప్రాంతాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఎలా ఉండబోతున్నాయంటారు దీనికి సంబంధించి? మురళి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల రెఫరెండం పాలన రేవంత్ రెడ్డికి ఒక అగ్ని పరీక్షలుగా తయారవుతున్నాయి ఈ మున్సిపల్ ఎన్నికలు. ఎందుకంటే అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంది. త్రిముఖ పోటీలో కాంగ్రెస్ పార్టీ తన పట్టు సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది అనుకున్న పరిస్థితిలో కొన్ని మున్సిపాలిటీల్లో, కొన్ని కార్పొరేషన్లో బీఆర్ఎస్ దూసుకురావడం, నిజామాబాద్ లాంటి చోట అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలకి 2 పార్టీలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అక్కడ స్థానికంగా బీజేపీ బలంగా ఉండడం, కొన్ని మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ పట్టు సాధిస్తుందనే సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో మాట్లాడినప్పుడు కూడా ఆయన నేరుగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాకుండా 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంది అంటూ ఆయనే చెప్పడం, స్వయంగా సీఎంఏ చెప్పడంతో ఈ ఎన్నికలు ఆసక్తి రేగించాయి. ఎందుకంటే రాష్ట్రంలో 116 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. నేడు ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. దాదాపు 5 గంటలకు పోలింగ్ ముగిసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు బిగ్ డే అనుకోవచ్చు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ 2 పార్టీలు, అటు బీజేపీ 3 పార్టీల మధ్య జరిగే త్రిముఖ పోరులో అంతిమ విజయం ఎవరు సాధిస్తారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే నేరుగా ఏదైతే 2 ఏళ్ల పదవీ కాలం పాలన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై అసంతృప్తి పెరిగిందని ఒక సమాచారం వినిపించింది. ఎందుకంటే గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో, ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు పోటీ తీవ్ర స్థాయిలో ఇవ్వలేదనుకున్న బీఆర్ఎస్ పార్టీ దాదాపు 4000 పంచాయతీలు గెలిచింది. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ అధిష్టానం కూడా సపోర్ట్ చేయకపోయినా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, పార్టీ నేతలు తమ పార్టీ పట్టు నిలుపుకోవాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ఏదైతే రాష్ట్రంలో 116 మున్సిపాలిటీల్లో పోటీ పెట్టారు. 7 కార్పొరేషన్ పరిధిలో కూడా ఎలక్షన్లు హోరాహోరుగా నడుతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన పట్టు నిరూపించుకోరా అనేది కూడా ఒక ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే 2 ఏళ్ల పాలన తర్వాత జరగబోయే ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి రెఫరెండం అనుకోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం నిరూపించుకోకపోతే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మరింత ఉధృతంగా జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే 2 ఏళ్ల 6 గ్యారంటీల కాంగ్రెస్ పాలనపై కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటూ ఇంటింటికి ఈ కార్డులు పంచుతున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఎందుకంటే కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా నేరుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పైన దాడి చేశారు. నిన్న మహబూబ్ నగర్ లో జరిగిన ఒక సంఘటన చూసాం. ఏకంగా బీజేపీకి కౌన్సిలర్ పోటీ చేసిన అభ్యర్థిపై దాడి చేసి దారుణంగా చనిపోవడం కూడా జరిగింది. ఏదైతే దీని వెనక కాంగ్రెస్ పార్టీ ఉందంటూ నేరుగా డీకేఆర్ నాయక్, మహబూబ్ నగర్ ఎంపీ డీకేఆర్ విమర్శలు చేశారు. ఈ ఎన్నికలు ఎలా జరుగుతాయి ఏంటి అనేది మనం వేచి చూడాలి. మురళి, ఈ నెల 16వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ వరకు ఈ ఉత్కంఠ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అయితే ప్రారంభమయ్యాయి. నేడు 412 డివిజన్లు 2569 వార్డుల్లో ఈ ఎన్నికలు అయితే జరగనున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అయితే కొనసాగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది.